హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. రోజు సబ్జెక్ట్ వైజ్ డిఎస్సి బిట్స్ మీకోసం. ఈరోజు మూర్తిమత్వ సిద్ధాంతాల్లో భాగంగా రూపోపగమ సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మూర్తిమత్వ సిద్ధాంతాలు. ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలన్నీ ఊహాజనిత సిద్ధాంతాలు. వీటికి శాస్త్రీయత లేదు. ఇవి ప్రధానంగా 3 రకాలు: రూపోపగమ సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు. ఇప్పుడు ముఖ్యంగా రూపోపగమ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. రూపోపగమ సిద్ధాంతాలు ఇవి రూపురేఖల ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు. మొదటగా హిప్పోక్రటీస్. ఈయన గ్రీకు దేశానికి సంబంధించినవాడు. హిప్పోక్రటీస్ వ్యక్తులలో ప్రవహించే శ్రావకాలను, చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. మొదటిది ఔత్సాహికులు. వీరిలో రక్తం అధికంగా ఉంటుంది. ఆశావాదులు, సంతోషంగా ఉంటారు, త్వరగా సర్దుబాటు చేసుకుంటారు, ఏ విషయాన్ని అయినా తేలికగా తీసుకుంటారు. ఉద్వేగపరంగా, శారీరకంగా వీరు బలంగా ఉంటారు. 2 విషణ్ణువులు. విషణ్ణువులు వీరిలో ఎక్కువగా నల్లని పైత్యరసం కలవారు. విచారంగా, మందకోడిగా, నిరాశావాదులుగా ఉంటారు. వీరు ఉద్వేగపరంగా మరియు శారీరకంగా బలహీనులుగా ఉంటారు. నిరుత్సాహపరులు మరియు నిరాశాజీవులు. పైత్య ప్రవృత్తి కలవారు. పసుపు వర్ణం గల పైత్యరసం ఎక్కువగా కలవారు. కోపశీలురు, చికాకు స్వభావం కలవారు. శారీరకంగా బలంగా, ఉద్వేగపరంగా బలహీనులై ఉంటారు. ఆందోళన, తగాదు స్వభావం, మొండి స్వభావం కలవారు. 4 శ్లేష్మ ప్రవృత్తి కలవారు. అధికంగా శ్లేష్మం కలవారు. వీరు నెమ్మదిగా, నిదానంగా, సోమరిగా ఉంటారు. వీరు ఉద్వేగపరంగా బలంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. 2 క్రెష్మర్ వర్గీకరణ. ఈయన జర్మనీ దేశస్థుడు. క్రెష్మర్ వ్యక్తుల శరీర నిర్మాణాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. కేపీపీకేతో అసోసియేషన్ చేసుకోండి. పీసరకాయలు, ప్రాంసుకాయలు, క్రీడాకాయలు. మొదటగా పీసరకాయలు. వీరు లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా, బహిర్వర్తనులుగా, నాయకత్వ లక్షణాలు కలిగి ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు, సంఘ సేవకులు. వీరిలో ఆతృత ఎక్కువగా ఉంటుంది. 2 ప్రాంసుకాయలు. వీరు సన్నగా, బలహీనంగా, సిగ్గుపడుతూ, అంతర్వర్తనులుగా, నిరాశావాదులుగా ఉంటారు. కళలు, సాహిత్యం, పుస్తక పఠనం వీరు ఇష్టపడతారు. 3 క్రీడాకాయులు. వీరిలో కండపుష్టితో ఆశావాదులై సర్దుబాటు చేసుకోగలిగిన వారై ఉంటారు. షెల్డన్ వర్గీకరణ. శరీర ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. మొదటిది స్థూలకాయులు. లావుగా, కొవ్వు కలిగి ఉంటారు. కలుపుగోలుగా, ప్రేమగా, ఆశావాదులుగా, సాంఘిక పరిపక్వత కలిగిన వారుగా మరియు బహిర్వర్తనులుగా ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. 2 లంబకృశకాయులు. వీరు సన్నగా, బలహీనంగా ఉంటారు. నిరాశావాదులు, సున్నితమైన మనసు కలవారు. ముభావంగా, అంతర్వర్తనులుగా ఉంటారు. కలుపుగోలుతనం లేకుండా ఉంటారు. మధ్యమకాయులు. వీరు బలిష్ఠులుగా, కండపుష్టి కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. 4 యూంగ్ వర్గీకరణ. ఈయన స్విట్జర్లాండ్ దేశస్థుడు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. మొదట బహిర్వర్తనులు. వీరు ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు. వారి అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తపరుస్తారు, చొరవ చూపిస్తారు. మరియు వీరు సాహసాలు చేయడానికి ఇష్టపడతారు మరియు మాటకారులు. తొందర స్వభావం కలవారు, చురుకుగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలవారు, మార్పును తేలికగా అంగీకరిస్తారు. వీరిలో ఆతృత ఎక్కువగా ఉంటుంది. క్రీడలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. అంతర్వర్తనులు. వీరు ఇతరులతో కలవరు, మితభాషులు, శాంత స్వభావులు. ఒంటరిగా, నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు. స్థిరమైన ఆలోచనలు కలవారు, నిరాశావాదులు. కళలు, సాహిత్యాల్లో ప్రావీణ్యం చూపిస్తారు. పుస్తక పఠనం ఇష్టపడతారు. తమ బాధలను ఇతరులకు వ్యక్తపరచరు. ఉభయవర్తనులు. వీరిలో బహిర్వర్తనలు, అంతర్వర్తనలు ఇద్దరి లక్షణాలు ఉంటాయి. అధిక శాతం వ్యక్తులు ఈ వర్గానికి చెందినవారు. 5 స్ప్రేంజర్ వర్గీకరణ. ఈయన జర్మనీ దేశస్థుడు. వ్యక్తిని లక్ష్యం వైపు నడిపించే సుస్థిరమైన ప్రేరణే విలువ. వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించారు. మొదట సైద్ధాంతిక విలువలు కలవారు. నిరూపించబడిన సిద్ధాంతాలను, నియమాలను, సూత్రాలను నమ్మి వాటి ఆధారంగా తమ జీవితాన్ని ముందుకు నడిపించేవారు. ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు మరియు మేధావులు.
2. ఆర్థిక విలువలు కలిగినవారు. మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధాలే అని నమ్ముతూ ప్రతి పనిని లాభనష్టాలతో చూస్తూ సంపాదించడమే లక్ష్యంగా జీవనాన్ని గడిపేవారు. ఎగ్జాంపుల్ వ్యాపారవేత్తలు, బిల్ గేట్స్. 3. సాంఘిక లేదా సామాజిక విలువలు కలిగినవారు. వ్యక్తిగత కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజిక సేవ చేస్తూ, సామాజిక సమస్యలకు వెంటనే ప్రతిస్పందిస్తూ, సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ, సామాజిక విలువలను పరిరక్షిస్తూ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. ఎగ్జాంపుల్ ఉద్యమ నాయకులు, సామాజిక సేవకులు, సంఘ సంస్కర్తలు. 4. రాజకీయ విలువలు కలిగినవారు. రాజకీయాల ముందు ఆసక్తిని కలిగి ఉండి ఏదో ఒక పదవిని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేవారు. రాజకీయాలనే జీవిత లక్ష్యాలుగా భావిస్తూ పూర్తిగా రాజకీయాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని ముందుకు నడిపేవారు. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు. 5. మత విలువలు కలిగినవారు. ఏదో ఒక మతానికి ప్రాధాన్యతనిస్తూ, మత సూత్రాలను నమ్ముతూ, ఆ మతానికి చెందిన దైవాన్ని పూజిస్తూ, మత ప్రచారం చేస్తూ జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేవారు. ఎగ్జాంపుల్ మత ప్రచారకులు. 6. సౌందర్య ఆరాధన విలువలు కలిగినవారు. వీరు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఏదో ఒక కళకు అంకితమై ఆ కళను నలుగురికి పంచుతూ జీవితాంతం ఆ కళనే నమ్ముకొని ఆ కళ ద్వారానే జీవనాన్ని సాగించేవారు. ఎగ్జాంపుల్ శిల్పులు, గాయకులు, కవులు. సెకండ్ వన్ లక్షణాంశ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం అనేక లక్షణాల సముదాయంగా చూపబడుతుంది. ఈ లక్షణాలు వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉంటాయి. ఆల్పోర్ట్, కాటిల్, ఐసెంక్ ఈ సిద్ధాంతానికి సంబంధించిన వారు. మొదటిగా కాటిల్ సిద్ధాంతం. కాటిల్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 3 రకాల మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి. అవి ప్రాథమిక లక్షణాలు, ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలు. ప్రాథమిక లక్షణాలు ఇవి ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత కనిపిస్తాయి. వీటిని 171 లక్షణాలుగా గుర్తించారు. ఉపరితల లక్షణాలు ఇవి వ్యక్తుల్లో ప్రత్యేకమైనవి, ప్రత్యక్షంగా పరిశీలించదగినవి. వీటిని 35 రకాలుగా గుర్తించారు. వీటిలో స్థిరత్వం లేదు. మూల లక్షణాలు వీటి మీద ఆధారపడి ఉపరితల లక్షణాలు ఉంటాయి. మూల లక్షణాలను నేరుగా పరిశీలించలేము. ఇవి ఉపరితల లక్షణాల ద్వారా వ్యక్తమవుతాయి. వీటిని 16గా గుర్తించారు. ఇవి దాదాపు స్థిరంగా ఉంటాయి. ఈ 16 మూర్తిమత్వ మూల లక్షణాలను అంచనా వేసేందుకు 16PF ప్రశ్నావళిని రూపొందించారు. పోర్ట్ సిద్ధాంతం. ప్రాథమిక లేదా సామాన్య లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత ఉండే స్నేహం, దయ లాంటివి. కేంద్రీయ లక్షణాలు ఇవి వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే లక్షణాలు. ఇవి వ్యక్తి నుండి వ్యక్తిని వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తాయి. ఎగ్జాంపుల్ నాయకత్వం, హాస్య చతురత. 3. మాధ్యమిక లక్షణాలు ఇవి పరిమితంగా ఉంటాయి, అంత ముఖ్యమైనవి కావు. 3. నిర్మితి సిద్ధాంతాలు వ్యక్తి యొక్క సమగ్ర రూపాన్ని, ప్రవర్తన, ప్రాకార్యాలను వివరించేవి. ఇవి నిర్మిత సిద్ధాంతాలలో ముఖ్యమైనవి. మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎరిక్ ఎరిక్సన్. ఈ నిర్మితి సిద్ధాంతాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం రూపోపగమ సిద్ధాంతాలు మరియు లక్షణాంశ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.